ఏడగరా బొమ్మకి డాల్డా డబ్బాకి టీ కొట్టేసి బయలుదేరకపోయారా? ఆడవిడు పిలిచేవాడు, మీరు గోసిలాగా తీసుకుపోయేవాళ్ళునా? ఒరే బెట్టాలు 6 ధర్మములు రా. ముచ్చిలాడా, మన పాకలన్నీ తగలబెట్టి చాబూడిదే మనకు ఉండి పెట్టేవాడు దమ్మ పెబ్బువా, సిగ్గులేదంట్రా? ఆడితో మనకేంటి రాండ్రా. అన్నా, మనకి నిలువ నీళ్ళు లేకుండా చేసింది ఆయన. ఇదంతా మన స్థలాలు కాజాలన్న నాటకం. మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప. ఏంద్రా దీని మట్టినేదే అంతలా శ్రీరామచంద్రుల వారికే నీలాభనిందులు తప్పలా. పాప దత్తాత్రేయుడు గారు ఎంత పదడా. ఊరు నీకు పురాణాలు కూడా తెలుసురా? ఏడన్నా అరికథలు చెప్పుకోరు, అది పోయ్యా. ఆడొక శ్రీరామచంద్రుడు, మీరంతా ఆంజనేయ స్వామి బామ్మర్దులు. చూడు భాస్కర్, ఇంగ్లీష్ రాకుల కోసం ఎగపడ్డ కుక్కలు ఎలా పోతున్నారో చూడు. కుక్కలు కూడా ఎవడంటే ఆడు పెడితే జనవే, వాళ్ళు అంతకంటే ఏదవాళ్ళు. అందరికి పోగులు పెడతాను. ఆయన వదులుతావాలేదా? దత్తాత్రేయుడు, మా ఎముకల బూడిదని మేడకు పునాదిరా. ఈ ఇనపెట్లో మునుగుతోంది ఇండియన్ కరెన్సీ కాదురా, ఇండియన్ ఇలిటరసీ. నీ దోపిడీ ఆకలి తీరక మా గుడిసెలు తగలబెట్టించావు. ఈ బూడిద కుప్పల్లో భవనాలు నిర్మించాలని చూస్తున్నావు. వీడికేడు మెతుకులు విధించి మమ్మల్ని కొనాలని చూస్తున్నావు. ఏ రోజు నీవు వడ్డించిన విస్తరిపై ఎగబడింది మంది మాత్రమే, కానీ మనుషులం మేము ఇక్కడున్నాం. నా వెంట వచ్చిన మనుషుల్లో చైతన్యం కలిగించి ఉద్రేకం రగిలిస్తాను. నీవు ఏ కోరికతో మా గుడిసెలు తగలబెట్టించావో ఆ కోరిక మాత్రం నెరవేరదు. ఎండైనా వానైనా ఈ మండి గోడలోనే బ్రతుకుతాం, నీ గుండెల్లో నిద్రపోతాం. ముక్కలు ముక్కలుగా నరిగడతాను. ఒక మనిషిని చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు భాస్కర్. కస్తూరి, భాస్కర్ తీసుకెళ్ళి. పద భాస్కర్. చిట్టి పొట్టి